పాస్టర్లు అనేది నిజంగా ఎవరు లేరు. వీళ్ళు ఏంటంటే వ్యాపారం. దేవుడు ఏం చెప్పిన దశమ భాగం ఏమన్నాడు, వేసిందని ఏం చేయమన్నాడు తెలుసా? చర్చిలో ఏమంటారు, భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకేంటంటే చిన్నపిల్లలు తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. చర్చి మెయింటెనెన్స్ ఉంటుంది, దాంట్లోకి దేవుడు ఖర్చు పెట్టమని చెప్పింది. 10వ వంతు తీయమన్నాడు, అది నిజము. ఆ 10వ వంతులు ఇవన్నీ ఖర్చు పెట్టమన్నాడు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? అని పిల్లం పట్టు చీరలకి, వాని కొడుకు తిరగనీకే, లేకపోతే వీడి గంజాయిలు తాగనీకే అలా నూగుతాడు. అసలు నువ్వు ఊగురా ఫస్ట్ చూద్దాం. దేవుని అవమానిస్తున్నారు ఇంత నీచంగా, ఇన్ని పథకాలు తీసుకొస్తున్నారు. అసలు చర్చిలా ఒకటి చచ్చిపోతే ఇవాళ బయటకు వస్తలేదు. నిజమైన ఫాస్టర్లు చాలా మంది ఉన్నారు, ఫేక్. ఇప్పుడు నిజమైన ఫాస్టర్లు 5% ఉంటే ఫేక్ ఫాస్టర్లు 100% ఉన్నారు. నేను ఒక క్రిస్టియన్ని, నిజంగా మీరు క్రిస్టియన్సే కదా. నేను ప్రతి ఒక్కరిని నేను నమ్ముకొని 5 సంవత్సరాలు అవుతుంది. నేను దేవుని నమ్ముకొని గాజులు తీసేయండి, బొట్టు తీసేయండి, వాళ్ళతో మాట్లాడొద్దు, హిందువులతో మాట్లాడొద్దు, హిందువులు నడిచిన తోవల నడవకూడదు అంటే మరి హిందువులు వండించిన పంట కూడా తినకూడదు. మన పైసలు మనమే తయారు చేసుకోవాలి, మన తోవ మనమే వేసుకోవాలి, మన పైసలు మనమే వండించుకోవాలి. హిందువులు వండిస్తున్నారు కదా, మరి కూరగాయలు మీ పైసలు పెట్టుకుంటున్నావు అంటే మరి దశమ భాగం ఎంతమంది కాడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు 100 రూపాయలు తీసుకొచ్చి నీ చర్చలు వేయాలంటే ఎంతమంది కాడి నుంచి వస్తున్నాయి? అవి ఎన్ని చేతులు మారుతున్నాయి? నువ్వు 10 మందికి పెట్టవు, నువ్వు వేసిన కోట మళ్ళీ తెల్లారయ్యావు. నీ పిల్లలకి ఇవాళ కట్టిన పరిస్థితి రేపు కట్టదు. నీ చర్చలు ఎంతమంది బట్టలు తినిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది తిండి లేకుంటున్నారు? వాళ్ళకి సాయం చేయడానికే మీకు చేతులు రావు. ఎంతసేపు వేయండి, మీరు వేయండి, నేను పోతా బారుకి, నేను పోతా పబ్బులోకి పోతా. అది కాదు, మా మీద వచ్చిన పథకాలు తిన్నీక మీకు ఎవడిచ్చిండు హక్కు? గాజులు తీశారు, బొట్టు తీశారు, అవన్నీ తీసేసిన తర్వాత నీ మనసు మారిపోతే అదంతా వ్యర్థమే కదా. ఇప్పుడు ఇంట్లో ఎన్ని బియ్యం ఉన్నా కానీ వండుకొని తినేది వేస్టే కదా. అది వండుకొని తింటేనే కడుపు నిండేది. నువ్వు గాజులు తీసేయి, నువ్వు బొట్టు తీసేయి అంటే భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశ పద్ధతులు మనం పాటించాలి. అదే దేవుడు చెప్పింది. అసలు ప్రతి ఒక్క చర్చి ఫాస్టర్ అంటున్నారు. ఒక్కని చక్కగా అడిగితే నిలదీసి యేసుప్రభు ఏడ పుట్టిండు, మోస ఏడ పుట్టిండు, యోహాన్ ఏడ పుట్టిండు అంటే ఎవరికి చెప్పాడు? ఏంటంటే నేను యేసుప్రభుని. ఓడైతే మరీ దారుణంగా ఒకదాన్ని పట్టుకుని అంతమంది పడుతున్నా అంట. ఇక వాడు బయటకు వెళ్ళదు, గుడే కట్టుకోవాలి. ఇంకోటైతే పాలతో అభిషేకం చేయించుకున్నాడు. యేసుప్రభు అట్లా తగ్గిపోయి వాళ్ళ శిష్యుల కాలుగడి. మీ ఫేక్ ఫాస్టర్లు అందరికి అదే చెప్తున్నా. యేసుప్రభు అంత గొప్ప తండ్రి వచ్చి వాళ్ళ కాలు కడిగిండు. ఆయన మీ వల్లనే కదరా హిందువులు మొత్తం మన మీద దాడి చేసేది. మీరు చేసే లక్కర్ పని వల్లనే కదా. ఫస్ట్ మనలో తప్పు ఉంది. యేసుప్రభు మాలలో నుంచి వచ్చిందిరా, ఎవడు పెట్టిండ్రా? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు, అది మీకు మాలలా? యేసుప్రభుకు కొబ్బరికాయలు కొడుతురు, ఏడో ఉంది? ఏంటి దేనికి ఇట్లా తయారైపోతురు? దశమ భాగం వేయండి, ఏంది కానుకలు అంటే 5,000 పెట్టి చేస్తానంటే దేవుడు పరలోక వింటాడంట. అంటే 5,000 ఇస్తే అంటే ఆటని వేస్తున్నాడా? అంటే ప్రార్థన చేస్తుంటాడా? లేకపోతే పైసలు ఇస్తే దేవుడు ఉంటాడా? ఇంత దారుణంగా తయారైపోతున్నారా? సోలొమోను అట్లా వేలల్లో కోట్లలో కూర్చుకుంటానే సంకన ఆగిపోయిండు. దావీదు మహారాజు కొడుకు అట్లా ఉంటాడే. ఏ సగం ఆ బైబిల్ చదివి నేను ఉన్నాయి అని చెప్పేసి ఊర్లలో ఆస్తులు అమ్ముకుంటారు, చర్చిలు కట్టుకుంటారు. అలా నిజంగా పిచ్చి జనం తెలుసా. నిన్న మన మణిదీపేశ్వర్ దగ్గర చూసిరు కదా, ఎన్ని వేలలో వచ్చిరు. మనల్ని మనం చూసుకొని సిగ్గుపడాలి.